स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురువుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, శివుడిని నిరాకారుడు అని అంటారు, కానీ శివుడి తలపై గంగ ఉంటుంది, జటాజూటం ఉంటుంది, చంద్రుడు ఉంటాడు, త్రినేత్రము ఉంటుంది. మరి దీన్ని ఏ రకంగా మనం సమయం చేసుకోవాలి? ఈశ్వరుడు నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు అని అర్థం చెప్పుకుంటూ ఉన్నాం. ఆకారం లేని శివుడిని దర్శించడం ఎలా? మనం కూడా ఆ ఆకారం లేని లక్షణాన్ని పొందగలిగితే దర్శనం చేసుకోవడం సులభం అవుతుంది. అలా దర్శించే నిమిత్తమై మనం చేసే ప్రయత్నాలకు సాకారం కలగడం కోసమే పురాణాలు, వేదం, ఇతిహాసాలు, శాస్త్రాలు నిరాకారుడైన శివుడికి సాకారాన్ని కలిగించాయి. ఇది అర్థం చేసుకోవడం ఎలా అన్నప్పుడు, ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్, ఇందులో ఒక భావన ఉంది, మార్కెట్టు అనే ఒక భావన. ఈ మార్కెట్లు అన్న భావన అర్థం చేసుకుంటే శివతత్వం సులభంగా అర్థమవుతుంది. మార్కెట్టు చెప్పే సమయంలో పోటీ మార్కెట్టు, ఏకస్వామ్య మార్కెట్టు, బహుళస్వామ్య మార్కెట్టు ఇలా చెబుతూ ఉంటుంది ఈ శాస్త్రం. పర్ఫెక్ట్ మార్కెట్, ఇంపర్ఫెక్ట్ మార్కెట్ అంటూ రెండు ప్రధానంగా చెప్పే ఈ శాస్త్రంలో పర్ఫెక్ట్ మార్కెట్ అంటే ఎక్కడైతే అన్ని వస్తువులు ఒకే విలువతో, ఒకే ధరతో, ఒకే సమయంలో, ఒకే విధానంలో లభిస్తాయో అలా ఆ లభించే మార్కెట్కే ఈ పేరు చెప్పాలి, పర్ఫెక్ట్ మార్కెట్ అంటారు అని వర్ణిస్తుంది. చివరలో చెబుతుంది ఏమిటి అంటే, ఈ మార్కెట్ లేదు, కానీ ఇది అర్థమైతే కానీ డియోపలీ, మోనోపలిస్టిక్ కాంపిటీటివ్ మార్కెట్ ఇవన్నీ అర్థమవుతాయి అంటూ తెలియజేస్తుంది. ఏకస్వామ్య, ద్విస్వామ్య, బహుస్వామ్య, బహుళార్థక ఈ మార్కెట్లన్నీ అర్థమవుతాయి. అదేవిధంగా దైవం ఒక్కటే, శివుడు ఒక్కడే, నిరాకార స్వరూపం. కానీ ఈ నిరాకారైన స్వరూపాన్ని మనం చూడాలి అంటే విశ్వమంతా ఉండే తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భూమి శివలింగం, భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు ఈ శివుడికి సంబంధించిన చంద్రవంక అలంకారం. ఈ భూమిపైన మొలిచేటటువంటి చెట్లు, చేమలు, ప్రకృతి, వాతావరణం ఇదంతా కూడా ఆ స్వామి జటాజూటములకు ప్రతీక. ఈ భూమిలో ఉండేటటువంటి అగ్నిహోత్రం ఆ స్వామి నుదుటన మెరిసేటటువంటి మూడవ కన్ను. వేల కిలోమీటర్ల దూరం వెళితే కానీ కనిపించని ఈ అగ్నితత్వం భూమిపైకి వచ్చేసరికి శివుడి మూడవ కన్నుగా మారుతుంది. శివుడు అంటే భూమి. ఈ భూమి అంతా కూడా శివలింగం, గుండ్రంగా, నిరాకారం. భూమి గుండ్రంగా ఉంది అంటే ఇప్పటికీ నమ్మని వాళ్ళు కొందరు ప్రపంచంలో ఉన్నారు. బల్లపరపుగా ఉంది అంటూ వాదించే వాళ్ళు ఉన్నారు. గుండ్రంగా ఉంటే పడిపోతాం కదా అంటూ తర్కం చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఎలాగో నిరాకారమైన స్వరూపం సాకారంగా మార్చే నిమిత్తమై పురాణ ప్రపంచం శివతత్వాన్ని మనకు అర్థం చేసుకోవడం కోసం ఇలా చంద్రుడు, కేశములు, త్రిశూలధారిగా, జడలు ధరించిన స్వరూపంగా, శూలి అన్న పేరిట, అలాగే మృడుడిగా వివిధ నామాలతో మన ముందు ఆవిష్కరించింది. చంద్రచూడు అంటే అర్థం ఇది. గమనిస్తే ఈ చంద్రుడు కూడా పౌర్ణిమ నాటి చంద్రుడు. శివ జటాజూటంలో అలంకరింపబడి ఉండడు, చంద్రవంక కనిపిస్తాడు. శివారాధన చతుర్థి, అష్టమి, చతుర్దశి
ఈ తిథులకు ప్రత్యేకం. పురాణాలలో ఉండే శివుడిని పూజించకూడదు, వేదంలో ఉండే శివుడినే పూజించాలి. అందుకే మనం శివార్చన చేసే సమయంలో త్రిశూలధారిగా, జింక చర్మం ధరించిన రూపంలో, కపాలమాలికను ధరించిన స్వరూపంలో, త్రినేత్రములు కలిగి ఉండి జటాజూటములతో నిలుచుని ఉండే శివస్వరూపాన్ని, విగ్రహ రూపంలో ఉండే శివస్వరూపాన్ని ఆరాధించము. నిరాకారమైన లింగ రూపాన్నే అభిషేక సేవలో వినియోగిస్తూ ఉంటాం. ఇది విషయం. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం, కలియుగంలో ధర్మం ఒక పాదంపై ఉంటుందని చెప్తారు. ఈ నేపథ్యంలో ధర్మ సాధనల ప్రాధాన్యాన్ని ఎంతవరకు విశ్లేషించుకోవాలంటారు? ఆ ఒక్క పాదం అనేది మొదటిది అయి ఉండాలి. కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగంలో ఒక్క పాదం అంటూ పురాణాల వైజ్ఞానిక స్వరూపాన్నంతటినీ కూడా సంక్షిప్తంగా మనకు తెలియజేస్తూ, ఈ కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే కాబట్టి 1000 పడుగులు అనే ఆ నవలలో కూడా గోపాలస్వామి వారి దేవాలయంలో ఉండే ఆ పీటకు ఉండే ఒక్కొక్క కాలు పడిపోతూ ఉంటుంది. చివరి ఒక్క కాలు విరిగిపోతే మళ్ళీ అతుకుపెట్టిన ఆ అర్చకుల వారు, చిన్న ధర్మారావు గారు, చిన్న అరుంధతులతో ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తారు. 1వ కాలు చివరి కాదు, 1వ కాలు మొదటిది అన్న ఆలోచన మనలో కలగాలి. ఇందుకోసమే ఆర్ష విజ్ఞానం అంతా కూడా మనం కలియుగంలో పాటించే ధర్మాలను ఇంతగా ఇంతగా మళ్ళీ 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 ప్రబోధం చేస్తూ ఉన్నది. మొదట వేసే అడుగు ధర్మయుక్తం కావాలి. యద్రాద్రియాత్ కురుతే పాపం తద్రాద్రియాత్ ప్రతిముచ్యతే. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనేవి 4. ఇందులో మొదటిది మనస్సు. పరిపరి విధాలుగా మనలను భ్రమ పెడుతూ ఉంటుంది, ఎన్నో ఆకర్షణల వైపు మరల్చుతూ ఉంటుంది. బుద్ధి ఈ మనస్సు చూపించే ఆకర్షణల వైపు వెళ్ళకూడదు, అవి చూడకూడదు, ఇది తినకూడదు, అది వినకూడదు. నా శ్రీలంకి ఈర్తయేదేత బుద్ధి ఇలా విశ్లేషణ చేసి చెబుతూ ఉంటుంది. చిత్తము 3వది. ఒకసారి చూచి, ఓహో ఇది వేడి, చేయి కాలుతుంది అనే వివేచన కలిగిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము అనే 3 పైన ఉండే 4వది అంతఃకరణము. అంతఃకరణశీలి ఇంకా ఉత్తమోత్తమంగా అసలు ఏ చెడు విషయాలు కూడా ఆలోచన లేకుండా ఉండగలిగిన మొదటి పాదంగా ఇలా వేదాంత ధర్మశాస్త్రాలు కలిపి మన ముందు ఆవిష్కరింపజేస్తాయి. ఒక్క మహర్షి మహిళలను చూచి, మీరు ఎక్కడ ఈ తపశ్చర్య నేర్చుకున్నారు అని అడిగిన వృత్తాంతాన్ని మనం శ్రీరామాయణంలో దర్శనం చేసుకుంటూ ఉంటాం. అటువంటి ఉత్తమోత్తముడైనటువంటి వ్యక్తిని దశరథుడి కుమార్తె శాంతకు ఇల్లాలిగా, అటువంటి ఉత్తమోత్తముడైన వ్యక్తిని శాంతకు భర్తగా శ్రీరామాయణం ఆవిష్కరిస్తుంది. అటువంటి ఆధ్యాత్మిక గుణం మొదటి పాదం కావాలి. ఋష్యశృంగ స్వరూపం మొదటి పాదం కావాలి. మనస్సు, బుద్ధి, చిత్తము అనే ఆ మిగతా 3 పాదాలలో పడి కొట్టుకుపోకుండా నిరంతరం అంతఃకరణ జీవిగా ఉండాలి అనే మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అంటూనే కలియుగం 1వ పాదం 1వ పాదం 1వ పాదం అంటూ మళ్ళీ మళ్ళీ మనల్ని ధర్మ మార్గాన్ని అనుసరించండి అంటూ ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. యద్రాద్రియాత్ కురుతే పాపం. రాత్రి ఏదో తప్పులు చేస్తాం, చీకటి కదా. ఉదయం లేవగానే సూర్యుడు కనిపించగానే చెంపలు వేసుకుని, తండ్రి పొరపాటు చేశాను, ఒకరోజు జీవితాన్ని ఇచ్చావు, మళ్ళీ చేయకుండా చూచే వరాన్ని ఇవ్వు, అనుగ్రహాన్ని ఇవ్వు అంటూ కోరుకోవాలి. ఇది మార్గం. గురుగారు, శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ తర్వాత కూడా ద్వారక వినాశనాన్ని ఎందుకు నిలువరించలేదు శ్రీకృష్ణుడు? కృష్ణుడు సర్వం తెలిసినటువంటి వాడు కాబట్టే కృష్ణ పరమాత్ముడిని జగద్గురువు అని మనకు పంచమ వేదం భారతం మన ముందు ఆవిష్కరిస్తుంది. కృష్ణ పాత్ర రాజకీయ నేపథ్యంలో ఉండే రూపం వేరు, దేవతా సంబంధితంగా ఉండేటటువంటి స్వభావం వేరు. మాతృపరంగా యశోద, దేవకీదేవి,
వీరి కోణాలలో ఉండే ప్రేమ రూపం వేరు. గోపికలు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, నాగ్నజితి, ఈ ధర్మపతుల స్వరూపాలలో వచ్చేటటువంటి కోణం వేరు. నాటకాలను చూచిన మనమంతా కూడా కూచిపూడి భాగవతుల కారణంగా కృష్ణుడు అనగానే మెడలో ఒక నిడిపోయినటువంటి పుష్పమాలిక, చేతిలో పిల్లన గ్రోవి, శిరస్సుపైన నెమలి పింఛము, పెదవులపైన చిరునవ్వు, నుదుట నామము, ఈ రూపాన్నే ఎల్లప్పుడూ మనం మనస్సులో మననం చేస్తూ ఉంటాం. కృష్ణుడి రూపం ఇలా కాదు. కృష్ణ రూపము సత్యవాక్యానికి ప్రతీకాత్మకంగా ఉండే రూపం. కృష్ణుడిని ఆరాధించేవారు భస్మరేఖలు పెట్టవచ్చు, గుండ్రంగా తిలకము పెట్టవచ్చు. నామం పెడితేనే కృష్ణుడు అనుకొనకూడదు. కృష్ణుడికి నామాలు అంటూ ఏ గ్రంథంలో ఉన్నాయి? వైష్ణవ సంబంధంగా ఉండే గ్రంథాలలో మనం గమనించవచ్చు. లలాటే అన్నప్పుడు, శిఖిపించమౌళి అన్నప్పుడు ఆ రూపం ఏమిటి? నిలువుబొట్ట, అడ్డబొట్ట అన్న వివేచన లేదు కదా. కృష్ణుడు జగత్తుకు జ్ఞానం ప్రసాదించిన పరమదైవం, సాక్షాత్తు ఆ స్వరూపం. ఆ స్వరూపం అన్నప్పుడు నారాయణ స్వరూపం, శివస్వరూపం, అన్నీ ఆ దైవ స్వరూపాలే అని మనం గుర్తించగలిగితే కృష్ణతత్వం సుబోధకమవుతుంది. లేని ఎడల వైష్ణవ శైవ మార్గాలకు సంకుచితంగా మారిపోతాం మనం. కృష్ణుడికి అంతా తెలుసు. తాను ఈ భూమి మీద ఉన్న కారణం చేత కలిపురుషుడి ప్రవేశం ఆలస్యం అవుతున్నది అని కూడా తెలుసు. ధర్మరాజు మహాభారత యుద్ధం అనంతరం రాజ్యాన్ని స్వీకరించిన తరుపరి 32 సంవత్సరాల అనంతరం ఇక నిజంగా కలి ప్రారంభం అయిన తరుణం ఆసన్నమైంది. ఈ దేహాన్ని విడిచిపెట్టవచ్చును అంటూ తాను జగత్కారణం తెలిసినవాడు కాబట్టి, జగద్భర్త కాబట్టి, జగత్కారకుడు కాబట్టి ఇలా మునిగిపోబోతున్నది అంటూ బలరామాదులకు తెలియజేసి అడవికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని పురాణ కథనాన్ని అనుసరించి కాలిపై కాలు వేసుకుని పాదం కదుపుతూ వేటగాడి బాణం తాకడికి గురిగా మారి దేహాన్ని విడిచిపెట్టిన వైనాన్ని హరివంశం వివరిస్తుంది. భాగవతం ప్రథమ స్కంధంలో కూడా ఈ వృత్తాంతాన్ని మనం గమనించవచ్చు. కాలానికి అతీతంగా పరమాత్ముడు కూడా ఉండడు. కాలోహ్యం నిరవధిర్ విపులాచ పృథివీ. ఈ వేదవాక్యాన్ని స్మరించుకుంటూ ధర్మం చెప్పిన మార్గాన్ని మనం అనుసరిస్తే ఏ కారణం చేత ఆ జగన్మాత సీతాదేవి చెట్టు కింద కూర్చున్నది, అశోకవనంలో దుఃఖాల పాలైంది, ఏ కారణం చేత ఆ పరమాత్ముడు రాముడి వేషంలో అన్ని సంవత్సరాల పాటు వనవాసం చేశాడు, చెట్టును కొండను బండను అడిగాడు, ఏ కారణం చేత ఆ పరమాత్ముడు గజేంద్రుడిని రక్షించడం కోసం పరుగు పరుగున దిగి నడిచి వచ్చాడు, ఆ తామర పువ్వులో తానే ఎక్కడో ఒక చోట పుట్టి ఆ మొసలిని నరకవచ్చు కదా, ఖండించవచ్చు కదా, చక్రాన్ని వడిచిపెట్టవచ్చు కదా, తానే ఎందుకు దిగి వచ్చాడు, ఏ కారణం చేత ఆ పరమేశ్వరుడు స్తంభంలో అత్యంత వికృతమైన రూపాన్ని ధరించి నరసింహుడిగా తనకు తాను ఆవిష్కరించుకున్నాడు. అన్నీ కూడా కాలానికి అతీతం కానివి, అన్నీ కాలంలో ఉండేవే. ఆర్షధర్మం ఆ కాలాన్నే మహాదేవుడు, శివుడు అంటూ వేద రూపంలో ప్రమాణపూర్వకంగా తెలియజేస్తుంది. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమతనాయ నమః. అందుకే రుక్మిణీదేవి సంతానం కావాలి నాకు అంటే సాక్షాత్తు కృష్ణుడు చెప్పిన స్తోత్రం శివ సహస్రనామావళి. అర్జునుడు నేను ఏ విధంగా ఈ యుద్ధం గెలవాలి అంటే అర్జునుడి చేత అర్ధరాత్రి కృష్ణుడు శివమంత్రం ఉపాసన చేయించి శివ సంబంధంగా అగ్నిహోత్రాదులను ఆ కర్మలను ఆచరింపజేసిన అనంతరమే అర్జునుడికి యుద్ధంలో విజయం లభించింది. అర్జునుడు కృష్ణుడు రథసారథులుగా ఇరువురు ఉన్న సమయంలో ఎదురుగా వచ్చే సమస్త సైన్యాన్ని, కౌరవ సైన్యాన్ని అంతం చేసిన ఆ మహాశక్తి ప్రళయకాల రుద్రుడు శివుడే కదా. కాబట్టి ఆర్ష విజ్ఞానంలో కృష్ణుడికి సమస్తము తెలుసు
ఏది ఎప్పుడు జరుగుతుందో తెలుసు కాబట్టే అలా ఆచరింపజేశాడు. ధర్మరాజు రాజ్యం స్వీకరించిన అనంతరం 32 సంవత్సరాలకు కలియుగం ప్రారంభమైంది. కృష్ణ దేహం ఇలా పడిపోయింది. ఇది విషయం. గురువుగారు, దేవదానవులు క్షీరసాగర మదనం చేసిన సందర్భంలో విష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు. క్షీరసాగర మదనంలో మనకి అమృతం అనేది వచ్చింది. ఆ అమృతాన్ని విష్ణువు కేవలం దేవతలకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు, రాక్షసులకు ఇవ్వలేదు? ఇది ధర్మసమ్మతమేనా? యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్ర దోషః. పౌరాణికంగానే ఈ కథనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇంతకంటే పూర్వం రాక్షసులు ఒక కృతకంగా మృత సంజీవని విద్యను సాధించారు. ఇక మా అంతవారు లేరు అనే ప్రయత్నం చేశారు. ఆ విద్య దేవతలకు కూడా సంక్రమించడంతో సమానత్వం ఏర్పడింది. దేవతలు రాక్షసులు సమానమే, కశ్యప సంతానమే, తల్లులు వేరు, దితి అదితి. అలాంటప్పుడు దేవతలకు ఏ స్వర్గం అర్హత ఉన్నదో రాక్షసులకు కూడా అదే స్వర్గం అర్హత ఉండాలి. దేవతలకు ఏ అమృతాన్ని స్వీకరించే యోగ్యత ఉన్నదో రాక్షసులకు కూడా ఆ స్వర్గాన్ని స్వీకరించే అధికారం ఉండాలి. ఈ దేశంలో ఒక తుపాకీ, ఒక రివాల్వర్, ఒక AK-47 ఇలాంటి కొత్త సాధనా సామాగ్రి ఒకటి కనుక్కున్నప్పుడు ఆ తుపాకీ, ఆ రివాల్వరు అందరి వద్ద ఉండవచ్చు. అందరి వద్ద ఎందుకు ఉండకూడదు? పోలీసు, ఆర్మీ, సైనికులు వారి వద్దే ఎందుకు ఉండాలి? అయోగ్యుల వద్ద ఈ ఆయుధాలు చేరితే వినాశనానికి దారితీస్తుంది. దేవతలు రాక్షసులు సమానమే, కానీ అయోగ్యత కారణంగా, ఉద్వేగ ప్రకృతి కారణంగా రాక్షసులకు ఈ అమృతమయమైన అమృతాన్ని స్వీకరించే అధికారం దూరమైంది. ఈ పురాణ కథనానికి, మోహిని అవతార స్వరూపమైన పురాణ కథనానికి మూలం వేదమే. దేవాసురా సంయుక్త ఆసన్ తే దేవ ఆప్యేష్వమృజత. ఒకానొక వేదంలో వచ్చే చిన్న కథ ఇలా మనం స్వీకరిస్తే, దేవతలు రాక్షసులు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో దేవతలకు అమృతం స్వీకరించిన కారణంగా మృత్యువు లేదు. మాకు కూడా ఈ అమృతం కావాలి అనేటటువంటి తత్పరతతో రాక్షసులు కూడా తపస్సు చేశారు. బ్రహ్మము ప్రత్యక్షమై, మీ తపస్సు బాగుంది, కానీ మీరు తపస్సు చేయాలి అంటే మీకు యజ్ఞోపవీత అర్హత లేదు కదా, యజ్ఞోపవీతం ధరించాలి అనడంతో గురువు కావాలి. రాక్షసులంతా వెళ్ళారు, శుక్రాచార్యుని గురువుగా స్వీకరించారు, ఒక్కొక్క యజ్ఞోపవీతాన్ని ధరించారు, మళ్ళీ తపస్సు చేయడం మొదలెట్టారు. మళ్ళీ బ్రహ్మం ప్రత్యక్షమై, మీరు యజ్ఞోపవీతం వేసుకున్నారు కానీ అపసవ్యంగా వేసుకున్నారు, మళ్ళీ మేము సవ్యంగా వేసుకునే ప్రయత్నం చేస్తాం, వీలు లేదు, ఇక్కడ 3 సార్లు అయిపోయింది, మీ అవకాశాలు తొలగిపోయాయి అంటూ వెళ్ళిపోయింది ఆ బ్రహ్మ చైతన్యం. ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వధత్తే సవ్యమితి యజ్ఞోపవీతమేతదేవ విపరీతం ప్రాచీన వీతకం. వైదికంగా ఆలోచన చేస్తే వేదంలో ప్రతి అంశం కూడా వైజ్ఞానికంగా ప్రతి ధర్మాన్ని ఇలా మనకు ప్రబోధం చేస్తూనే ఉంటుంది. చేసే కర్మ ఏదైనా లోకానికి మేలు కలిగించేది కావాలి. ఒకరి నెచ్చిన చేయి పెడితే ఆ వ్యక్తి మరణించాలి, భస్మం కావాలి, బూడిద కావాలి అని కోరుకునే వ్యక్తి దేవత ఎలా అవుతాడు? రాక్షసుడే అవుతాడు. అలాంటి వాడిని అంతం చేయాలి. మళ్ళీ విష్ణు స్వరూపమే మోహిని అవతారాన్ని ధరించవలసి వచ్చింది. భస్మాసుర స్వరూపం అంతం చేయాలి, మళ్ళీ మోహిని కావాలి. ఈ అమృతాన్ని స్వీకరించిన ఆ ఒకానొక రాక్షస స్వరూపం కాసింత స్పర్శ సోకిన కారకంగా రాహుకేతువులుగా మారి లోకానికి కాంతినిచ్చే సూర్య చంద్రులను మింగివేయడం అన్న కథలు నీడలుగా, స్పర్శ సోకితేనే ఇంత అన్నప్పుడు లభిస్తే అందుకోసమే ఇవ్వలేదు. ఇది సారాంశం. గురుగారు, అరణ్యవాసంలో రాముడు ఎంతో మంది రాక్షసులను వధించాడు, కానీ రావణుడి దగ్గరకు వచ్చేటప్పుడు ధర్మ సూక్ష్మాలను ఎందుకు అనుసరించాడు?
ఎందుకంటే రావణుడు జ్ఞాని. లోకంలో మనమందరం జ్ఞానులమే. అయితే అతీతి, బోధ, ఆచరణ అనే మూడింటిని సూక్ష్మంగా మనం వివేచన చెయ్యాలి. చెయ్యడం లేదు, అదే సమస్య. నేర్చుకుంటున్నాం, ఆచరిస్తున్నామా, అమలు పరుస్తున్నామా? ఇతరులకు బోధ చేస్తున్నాం కానీ ఆచరిస్తున్నామా? ఇది పెద్ద ప్రశ్న. ఇతరులకు బోధించే సమయంలో ప్రతి వ్యక్తి కూడా వ్యాసుడు, పరాశరుడు ఇలాంటి ఆలోచనలు చేస్తారు. కానీ స్వయం తీర్ణ పరాంస్తారైతే ముందుగా నేను ఈ నదిని దాటాలి, నాకు ఈత రావాలి, అప్పుడే ఇతరులు నేను చెప్పగలుగుతాను. ఈ జ్ఞానం పోగొట్టుకొని ఇతరులకు అందరూ అన్నీ బోధిస్తూ ఉంటారు. బోధ చాలా సులభం, ఆచరణ చాలా కష్టం. రాక్షసులందరూ కూడా ఖరదూషణాదులు లేదా ఇంకా చాలామందే శ్రీరామాయణంలో మారీచుడితో సహా, తాటకతో సహా ప్రాణములు కోల్పోయి కైవల్యం చేరుకున్నారు. వారందరికీ లేనిది రావణునకు మాత్రమే ఉన్నది వివేకం. కాబట్టి ధర్మ సూక్ష్మం ఏర్పడింది. రావణుడు నిత్య శివ పూజా దురంధరుడు, ఒక గొప్ప లక్షణం. రెండవ లక్షణం మాతృవాక్య పరిపాలకుడు. తల్లి ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తాడు. ఇది రెండవ లక్షణం. 3, కాల సంధ్యావందనం ఆచరించే సూర్యోపాసకుడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాలాలలో సంధ్య తప్పకుండా ఆచరించేటటువంటి అలవాటు ఉన్న వ్యక్తి. ఈ రూపంలో మనం ఆ రావణ స్వరూపాన్ని మనం గమనించినప్పుడు ఒక తేజస్సు ఏర్పడుతుంది. శ్రీరామచంద్రమూర్తి అకారణంగా, అహేతుకంగా ఎవరి మీద ఆగ్రహం తెచ్చుకునేటటువంటి దైవం కాడు. తాటక, ఖరదూషణాదుల సంహారం కూడా వారు చేసిన దోషాలకు ప్రతిఫలంగా వారిని శిక్షించే నిమిత్తమే చేసిన ప్రయత్నాలే కానీ అంతం చేసే ప్రయత్నాలు కావు. ఇక్కడ రావణుడు ఒక పెద్ద అపరాధం చేసి ఉన్నాడు. అది పరదారాపహరణం, ఇతరుల ఇల్లాలిని తాను దొంగిలించడం. తనకై తాను వలచి వచ్చిన వనితలను స్వీకరించడం వేరు. ఇదే ధర్మ సూక్ష్మం. చాలామందికి తెలియక ఈనాటి కాలంలో ఆధునిక జీవితంలో మనకు కనిపించేటటువంటి అనేక సంబంధాలను ఈ కోణంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. రుక్మిణీదేవి ప్రేమ వివాహం చేసుకున్నది కదా, మేమెందుకు చేసుకోకూడదు అని ఆలోచించేవారు ఉంటారు. ధాన్యమాలిని వలచి వచ్చిన యువతి కదా, అక్కడ ధర్మశాస్త్ర దోషం లేదు, సీతాదేవి విషయంలో దోషం ఎందుకు అంటూ రావణుని సమర్థించేవారు ఉంటారు. చాలా గొప్ప నాటకం. ఆ నాటకం పేరు అశోకం. సామినేని ముద్దుకృష్ణ అనే మహానుభావుడు 1930వ దశకంలో వ్రాసిన చాలా పేరు పొందిన నాటకం అశోకం. ఆ నాటకం పేరు. రావణుని పాత్ర పరంగా అంతా సత్యమే, ఏం దోషం చేశాడు అన్న ఆలోచన మనలో పెరిగే విధంగా ఈ నాటకం కొత్త ఊహలు కలిగిస్తుంది. సీతాదేవి అభీష్టానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా అపహరణ జరిగింది. ధాన్యమాలిని వలచి వచ్చిన వనిత. వలచి వచ్చిన వనిత స్వరూపం వేరు, అపహరణ వేరు. ఈ ధర్మ సూక్ష్మంతో రావణుడిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా కూడా, వర్చస్సు ఉన్నా కూడా దోషం దోషమే. వాలిలో కూడా ఇదే దోషాన్ని ఆరోపితం చేసి రాముడు వాలిని అంతం చేశాడు. సుగ్రీవుని ఇల్లాలు రుమను అపహరించిన దోషం చెప్పి ఈ కారణం చేత అంటూ రాముడు వివరణ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం శ్రీరామాయణంలో గ్రహించవచ్చు. తార ఈ సమాధానంతో సంతృప్తి పడుతుంది. అదేవిధంగా మండోదరికి కూడా రాముని వాక్యం శరాఘాతమై తగులుతుంది. రావణుడు ఎన్ని గొప్ప లక్షణాలు కలిగినప్పటికీ ఇష్టం లేని యువతిని అపహరించడం
గొప్ప దోషం చేశాడు, ఇది మహాపాపం. ఈ ఒక్క పాపం కారణంగానే రామచంద్రమూర్తికి ఆగ్రహం కలిగింది. అది కూడా రాలేదు. దానితో మనం రాముడికి సంబంధించిన వృత్తాంతాన్ని పరిశీలించినట్లయితే యుద్ధకాండలో తతో యుద్ధ పరిశ్రాంతం 107వ సర్గ వింటూ ఉన్నాం. ఇది కారణం. గురువుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.